మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్ట్రైట్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తమ్మిలేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. వరద ప్రభావం ఉన్నా లేకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న కలెక్టర్ వెట్రిసెల్వి. ఘనంగా మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే బడేటి చంటి. అధైర్య పడకండి, అన్ని విధాలా ఆదుకుంటాం. ముంపుకు గురైన ప్రాంతాలు పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్. వాడవాడలా అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూజహాన్ దంపతులు.
ఇక వివరాల్లోకి వెళ్తే తమ్మిలేరు వరద దృష్ట్యా ముందస్తు చర్యగా ఏలూరు రూరల్ అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను ఆదివారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఇతర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలోని తమ్మిలేరు నది పరివాహక ప్రాంతమైన సాయినగర్, వైఎస్ఆర్ కాలనీ, ఎస్ఎంఆర్ నగర్, కొమడవోలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ్మిలేరు వరద మూలంగా సంబంధిత పరివాహక ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తమ్మిలేరు వెంట ఉన్న గట్టుల యొక్క పటిష్టతను గురించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను వారు ప్రత్యక్షంగా తెలుసుకుని అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మాట్లాడుతూ 2019 లాగా వరద వస్తే అందుకు తగిన విధంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గట్ల పటిష్టతను పరిశీలించి బలహీనమైన చోట్ల అవసరమైన ఇసుక బస్తాలు తదితర సామగ్రి సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు వరద నీటిని విడుదల ముందు రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు ప్రజలకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అదే సమయంలో ఆటో ద్వారా మైక్లో వరద ప్రమాద హెచ్చరికలను ఆయా ప్రాంతవాసులకు తెలియజేయాలని చెప్పారు. వీరి వెంట ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, డీఎస్పీ ఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఇన్ఛార్జ్ ఎస్సీ సిహెచ్ దేవప్రకాష్, డిఈ వై నాగార్జునరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఏలూరు తహసీల్దార్ మురార్జీ, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి తదితరులు ఉన్నారు. సో అప్పుడు 17,000 వచ్చినప్పుడు ఏది ఇక్కడ అఫెక్ట్ అయ్యేది? ఇక్కడ బ్రీచ్ చేసాం మేడం. స్విమ్మింగ్ ఇది బ్రీచ్ చేయాలి అనుకోండి. అక్కడంతా ఇదైపోతుంది. దిస్ సైడ్ అంతా ఖాళీగానే ఉంది. కానీ there is a తొందరగా ఉంటుంది కాబట్టి this is a gravity flow. అంటే లెఫ్ట్ సైడ్ రాదని కదా, ఎందుకంటే అటువైపు రిటైనింగ్ వాల్ లేదు. ఇది ఎలాగో చాలా దానికంటే ఇది హైట్ ఉంది. సో ఎట్లయినా ఇట్ ఇస్ గోయింగ్ టు స్పిల్ అవే. అనౌన్స్మెంట్ ఇస్తాం మేడం. ఇలా ఇట్లా పోతుంది మనకు ప్రాబ్లం. దిస్ ఇస్ అర్బన్. మీరు ఇక్కడ ఉండరు, అర్బన్ వాళ్ళే ఇక్కడ ఉంటారు. సో ఆయనకి ఈజ్ ఇంజినియర్, మీరు జైనా లేదా ఆయన ఒకరికే ఫోన్ చేశారు. మేము లాస్ట్ యాక్సెస్ ఉందా ఆ ఫ్యామిలీస్ ఎక్కడ? సో అందరినీ పిలిచి చేసి 3 చోట్ల వాళ్ళకి ఓరియంటేషన్ వెళ్ళాలి, లేదా మీరు సొంత బంధువులు ఇంటికి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ మార్కింగ్ చేయించాలి ఇంజనీరింగ్ వాళ్ళు. అండ్ మీ మెషిన్ ని ఎక్కడికి ఏ రూట్ లో తీసుకొస్తారు? మీ మెషిన్ ని సమ్ 900 మిషన్ సంథింగ్ యువర్ టెల్లింగ్ 200 మిషన్ ఇటాచి 200 అవి ఎక్కడ ఎప్పుడు తీసుకొచ్చి పెడతారు? దీనివల్ల చూడు వల్ల 10% ఫ్లో అంటే ఆన్ పేపర్ మనకి 12,000 కెపాసిటీ ఉంటుంది. కెపాసిటీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఎగ్జాక్ట్లీ క్లియర్ గా లేదు కాబట్టి ఇవి అదే మన 8,000 అనుకున్నాం. సో ఇలాంటి ఇష్యూస్ ఏం రావు కదా? లేదు సార్, ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇది బ్లాక్ చేయదా? బ్లాక్ చేయండి. ఇటు వైఎస్ఆర్ కాలనీకి ప్రాబ్లం వస్తుందా? లేదు, శ్రీపర్ కట్ ఆఫ్ అయింది అలా ప్రాబ్లం. సో వాట్ అబౌట్ ఓన్లీ వైఎస్ఆర్ కాలనీ? ఓకే ఇప్పుడు ఏం ప్రాబ్లం? కాబట్టి బియాండ్ ఇది కొంత మేడం పాయింగ్ వెళ్తానికి గోదావరి చాలా ఎక్కువైనప్పుడు కాలనీ కూడా ఎఫెక్ట్ ఆదివారం స్థానిక సిఆర్ఆర్ అటానమస్ కళాశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవత 2024-25 సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి
ప్రారంభ కార్యక్రమంగా తడికెల్పూడి జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు యోగా విన్యాసాలు ప్రదర్శించారు. 2023-24 మానవతా జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు అధ్యక్షతన ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన మానవతా ఏలూరు యూనిట్ గౌరవ డైరెక్టర్ మరియు నెక్స్ట్ జెన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం మానవతా జిల్లా విద్యానిధికి 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. విశిష్ట అతిథిగా ఆహ్వానించబడిన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ మానవతా సంస్థ సమాజానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఉపనిషత్తుల ప్రవచనాల అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా 2024-25 సంవత్సర నూతన అధ్యక్షులుగా దేవినేని భాస్కర్రావు, కార్యదర్శిగా పోలవరపు దేవరత్నాకర్రావు, కోశాధికారిగా పసుపులేటి సాంబశివరావు, ఉపాధ్యక్షుడిగా బుద్ధరాజు వెంకటపతిరాజు, సంయుక్త కార్యదర్శిగా పుల్లూరి సోమశంకరాచార్యులు, కార్యనిర్వాహక సభ్యులుగా సాయిన సుబ్బారావు, కర్రి నరేందర్ రెడ్డి, నౌడు వెంకట అచ్యుతరామారావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు, జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ కండెపు సూర్యనారాయణ, జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ రామిశెట్టి గంగాధర్రావు, జిల్లా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానికి రామరాజు, శాంతి రథాల కమిటీ చైర్మన్ అప్పక రాంబాబు మరియు జిల్లాలోని వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సభా కార్యక్రమాల సంధానకర్తగా మానవతా డైరెక్టర్ కడియాల కృష్ణారావు వ్యవహరించారు. వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారికి, అలాగే వాళ్ళ నూతన ప్రమాణ స్వీకారం చేయబోతున్న మానవతా జిల్లా కమిటీకి కానీ, అలాగే ఏలూరు మండల మహిళా సభ్యులందరూ కూడా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మానవతా సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేయాలి అనే గుణం రావడం అనేది ప్రతి ఒక్కరిలో ఉండదు. అది ఎంతో యాటిట్యూడ్తో, ఓర్పు సహనంతో చేయగలిగిన సేవది. అందరిలో కూడా ఆ సేవా గుణం రావడం చాలా కష్టమైంది. కానీ మీ మానవతాలో 65,000 మంది సుమారుగా సభ్యులు ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ఈ సంస్థ స్థాపించి మరి 20 సంవత్సరాలు నేటికి అనేక కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు మానవతా సంస్థని ప్రత్యేకంగా అభినందిస్తూ ముందు ఇంతకంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చేసిన ప్రతి కార్యక్రమం కూడా తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయటం అనేది కూడా చాలా గర్వకారణం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ సేవా సంస్థను చూసి కూడా భవిష్యత్తులో ఇటువంటి సేవ చేయాలి అని గుణం ప్రతి ఒక్కరిలో కూడా అలవాటు పడేటట్టుగా చేస్తున్న మానవతా సంస్థ కృషిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మానవతా శాఖ తరఫున 15 స్వచ్ఛంద సేవా సంస్థలకి ప్రతి నెల 1వ తారీఖు ₹1,00,000 ఆయన ద్వారా అందించడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్టర్స్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ 5వ తారీఖున వాళ్ళు ఆనోరియన్స్ కానీ, రెమ్యూనరేషన్స్ కానీ, శాలరీస్ కానీ తీసుకుంటారు. 1వ తారీఖు క్రెడిట్ అయిన తర్వాత అందరికీ 8,000 తీసుకున్న తర్వాత ఆ శాలరీ చెక్ మీద ఆయన సైన్ చేస్తారు. అదే ఆయన సొసైటీ ఉన్న కన్సర్న్. గొప్ప వ్యక్తి, ఎవరైనా కూడా అసలు మంచి కాదు అయినట్టయితే నోని చెప్పడానికి తెలియదు. ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా అసలు వచ్చే పరిస్థితి కాదు. కానీ తప్పనిసరిగా మీరు రావాలని ప్రజలందరూ కూడా మిమ్మల్ని సభకి పరిచయం చేయడం మా అందరికీ అవసరం అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. మరొకసారి మాట్లాడలేదు, ఎందుకంటే మా ఇప్పుడే మొదలైంది ఒక కష్టపిల్లగా మేము ఉదయించాము ఇప్పుడే. కనుక సంవత్సరం అయిన తర్వాత మేము ఏం చేశామనేది అప్పుడు చెప్తాను. కనుక నన్ను మీ అందరూ కూడా ఆశీర్వదించి నాకు సహకరించి మానవతా మిత్రులందరూ కూడా జిల్లాలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మీరందరూ కూడా నాకు తోడ్పాటు అందించి కార్యక్రమాలు ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసి మీరందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మేమందరూ కూడా మానవతా తరఫున చేస్తామండి. మానవతా వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఒకవేళ మానవతా వాళ్ళు వచ్చి కనుక మాకు ₹20,00,000 బడ్జెట్లో ఉందని చేద్దామంటే చేస్తాం. మేము అది 100%. ఎందుకంటే మానవతా మీద మాకున్న గౌరవం అది. పూర్వం రైతు క్లబ్లు అన్నీ ఉండేవి, వాళ్ళు అవన్నీ లేవు నాకు. ఏదైతే రైతు క్లబ్ వాళ్ళు ఎవరు లేరు పూర్వంలాగా. ఉదాహరణకు ఏలూరు కానీ చుట్టుపక్కల అన్ని కూడా మానవతానే మనకి ఎంత చెప్తాంది. మానవతానే మనం అందరికీ సర్వీస్ చేస్తాను. అట్లాగే మనందరం కూడా మానవతాన్ని సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే నేను చూస్తున్నాను. ప్రతి కార్యక్రమం కూడా
చాలా అంటే ఒక 10,000 రూపాయలు నేను అంటే చాలా సంవత్సరాలు ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ సంవత్సరం గురించి ఎంక్వైరీ చేసి నాకు చెప్తారు. మనం పొందాలి అంటే భక్తి నీలోనే ఉంది, సహజంగా ఉంది. ఆ భక్తికి నీకులో శ్రద్ధ తోడవ్వాలి. భక్తికి శ్రద్ధ తోడైతే విశ్వాసంగా మారుతుంది. పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదవాగు ప్రాజెక్టు వలన ముంపుకు గురైన వెళ్లడానికి దారులు లేక ట్రాక్టర్లపై ఆ గ్రామానికి చేరుకుని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించి వారికి శిబిరాల్లో అందుతున్న వైద్య సేవలను, బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువులను పరిశీలించి వారిని పరామర్శించారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్. ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీను మరియు మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ పాల్గొన్నారు. భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగి ముంపుకు గురైన బాధితులకు మెరక ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ముంపుకు గురైన 7 పంచాయతీల్లోని 12 గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా బ్లీచింగ్ చల్లి దోమతెరలను మరియు మందులను అందించాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధితులకు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులను స్థానికులకు అందించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరూ భయపడవలసిన పని లేదని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, బాధితులకు అండగా ఉంటుందని, ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య బృందం కూడా అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు. Our intention is to see that you have been proper. కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెదవాగు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోమని మరి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మన ఎంపీ గారు, యువ నాయకులు మహేష్ యాదవ్ గారు, అలాగే పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారు, చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు, అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు, ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసిందాక మేము ఎవరో మనోళ్ళు అంటున్నారు, ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరు కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చిన విషయం అయితే ఇక్కడ లేదని చెప్పిన సందర్భంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ఆదివారపేట శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరికి విచ్చేసి బాబావారి అభిషేకం, హారతి, ప్రసాద వితరణ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వట్లూరులోని శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయాన్ని దర్శించి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి విపత్తుల నుండి ఏలూరు నగరాన్ని కాపాడి ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా బాబావారు ఆశీస్సులు అందించాలని మేయర్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ప్రార్థించారు. సైడ్ కుండి రూపేష్ ఓం
परब्रह्म ते सच्चिदानंद सहस्रम नागरगोत्र काशी गोत्रस्य नामदेस्य व्यापार दिनदिनादय परिणामदेस्य सर्वंभस्य सर्वंभाणास्य दुर्गा नामदेस्य सह सर्वंभाणां निर्मला नामदेस्य అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గురు పౌర్ణమి పురస్కరించుకొని మరి ఆదివారపేటలో ఉన్నటువంటి షిరిడి సాయి ప్రేమ మందిరం దేవాలయంలో ఈ రోజున మరి స్వామివారి అభిషేకంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి చాలా సంతోషం. ఇక్కడ ఎప్పుడు కూడా సాయిబాబా వారికి ప్రత్యేకంగా మరి అనేక అయినటువంటి పూజలు చేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ గురు పౌర్ణమి పురస్కరించుకొని అభిషేకాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే సాయంత్రం కూడా మరి పల్లకి సేవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఏలూరు శనగపప్పు బజార్లోని శ్రీ సాయినాథ మందిరంలో సాయినాథ శ్రీరామనామ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. తొలత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు మరియు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నగర ప్రముఖులు కొట్టు మధు, టీడీపీ యువనేత కొట్టు మనోజ్, చోడే బాలు తదితరులు పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని కొట్టు మధు, మనోజులతో కలిసి ఎమ్మెల్యే బడేటి ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రంథి సుదర్శన్, కురాళ్ల బాబ్జీ, రంగా సుబ్బ, ఎంఆర్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. देवताभिवृद्धर्ते यावदेर्वे देवता सर्व वेदविदे ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो देवता देवता प्रियादे मर्यादा आनन्दाय सर्वोत्तमोदरात्तम उत्तमः अर्घादिदानो तत्प्रदेशो हृदयो निरेमतु धनमिन्द्रो बृहस्पतिः वरुणं धनमत्मजे वैनदेवो विपदोमं विपदवृत्तः साई राम। जय बोलो सतगुरु साईनाथ महाराज के जय बोलो सतगुरु साईनाथ महाराज के जय बोलो सतगुरु साईनाथ महाराज के మరి ఏలూరు పట్టణంలోనే గత 2 దశాబ్దాల పైనుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా మరి వారు ఒకప్పుడు యువత, మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కలిసిపోయారు. గత దగ్గర 2 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేకించి పూజలు చేయటం, మరి అలాగే అన్న సమాధాన కార్యక్రమం అందరూ కూడా ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి వేలాది మందికి ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మరి రాబోయే తరాల వాళ్ళకు కూడా మరి మంచి కార్యక్రమాలు చేసి అందరూ కూడా ఐకమత్యంగా మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పని కలిసికట్టుగా చేస్తున్నందుకు ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాము. అలాగే మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు వీరి చేతుల మీదుగా చేయాలని, అలాగే మరి ఈ స్థలానికి ప్రత్యేకించి అక్కడ ప్రత్యేకత కూడా ఉంది. మరి అమ్మవారిని నిలబెట్టేది కూడా ఈ ప్రాంతంలోనే అమ్మవారి కొలుపులు మొదలుపెట్టి జాతర కార్యక్రమం కూడా మరి ముడుపులు కట్టిన తర్వాత ఇక్కడే అమ్మవారి మేళ్ళ కట్టి నిలబెట్టి చేయడం కూడా జరుగుతుంది. మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఈరోజు
మన గౌరవ శాసనసభ్యుల వారు బడేటి రాధాకృష్ణ గారు వచ్చి మరి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఈ అన్నద కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిటీ తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్థానిక శనగపప్పు బజార్ 5 దుకాణాల సెంటర్లో శ్రీ సాయినాథ శ్రీరామనవమి కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గురు పౌర్ణమిని ఉద్దేశించుకుని మరి బాబావారి అనుగ్రహ ఆశీస్సులు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనకి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నగర శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుసు. స్థానిక పత్యాబాద్ నందు వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శిలాఫలక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారద, క్లస్టర్ ఇన్ఛార్జి నాయుడు సోము మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు పార్క్ను సందర్శించి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మరకా శివయ్య, ప్రధాన కార్యదర్శి మాడ మల్లికార్జున, గౌరవ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు, అసోసియేషన్ నాయకులు మధుబాబు, నాగరాజు, నరసింహారావు, రమణకుమారి, రాఘవేంద్రరావు, మరకా శ్రీశైలం, లాల్ జిలాని, పూర్ణచంద్రరావు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రాజకీయ ఉన్నత పదవి మొక్కలు తమ్ముడు అదేనా పార రండి బాబాయ్. యాక్చువల్గా ఫస్ట్ అన్నగారి టైంలో ప్రపోజల్ ఏంటంటే అండి, దాన్ని 1 ప్రపోజల్ కూడా పెట్టారు. యాక్చువల్గా అదైతే సిటీకి సెంట్రల్ కాబట్టి అది కూడా వాళ్ళకి చెప్పాను, సదుపాయాలన్నీ వస్తే పార్టీకి ఇది అవుతుంది కాబట్టి వచ్చేవాళ్ళు చూస్తాం. మేము 5 years వెయిట్ చేశాం సార్. కానీ ఆడంతా ధైర్యంగా బతికేస్తాడు, ఎందుకంటే ఏదైనా అన్యాయం జరిగితే మనకి ప్రభుత్వం ఉంది కదా. మరి ఈరోజు పత్యాబాద కనకదుర్గమ్మ ఆలయంలో ఏదైతే స్లాబ్ వేయించిన దాతలో నాయుడు సోము పృథ్వీ శారద గారు, అలాగే మరి స్వీట్ మ్యాజిక్ మధుబాబు గారు ఇద్దరు సహకారంతో మరి స్లాబ్ నిర్మాణించడం జరిగింది. దాన్ని ఇవాళ మరి ఏదైతే గురు పౌర్ణమి ఉందో దాన్ని లాంఛనంగా మరి ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా ఏదైతే భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని కొలుచుకుంటారో వాళ్ళందరికీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి దాతల ముందుకు చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తిభావం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇక్కడ పార్కులో బృందావన పార్కు వాకర్స్ అసోసియేషన్ వారు మరి మొక్కలు కూడా నాటే కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఈ బృందావన పార్కు
ఉంది. దీన్ని ఏదైతే మరి జాస్తి మల్లికార్జునరావు ఆయన హరినాథ్ బాబు గారి పేరు మీద ఏదైతే ఈ పార్కుకి మరి డొనేషన్ ఇచ్చి ఆ రోజున పేరు పెట్టించారో దీన్ని కూడా నిన్న హుడా ఏదైతే కమిషనర్ గారిని పిలిపించి దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించమని మరి నేను చెప్పడం జరిగింది. ఆయన రేపో ఎల్లుండో వచ్చి ఇక్కడ అన్నీ కూడా చూస్తారు. ఎందుకంటే దీనికి వాకింగ్ ట్రాక్ పాడైపోవడం కానీ, అలాగే ట్యాంక్లో వాటర్ కూడా ఇదైపోవడం కానీ, కలరింగ్ లేకపోవడం కానీ ఇవన్నీ కూడా వేరు కానీ ఇది శిథిలావస్థకు వచ్చిన పరిస్థితుల్లో కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేసి దీన్ని మళ్ళీ ఆహ్లాదకరమైన ఏలూరులోనే అత్యధికంగా బాగుండే పార్క్గా తీర్చిదిద్దమని చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపో ఎల్లుండో విజిట్ చేస్తారు. తప్పనిసరిగా ఏదైతే ఆయన కూడా ఈ పార్క్ స్థలం చాలదమ్మా అని చెప్పారు. అవసరమైతే కొద్ది చెరువునైనా తగ్గించమని చెప్పాను. ఏదంటే దీనికి అన్నిటికీ కూడా సిటీ స్టైల్లో ఒక ఏదైతే ఎలక్ట్రానిక్ దాని స్క్రీన్లు అవి కూడా ఏర్పాటు చేయ దిశగా ఒక పార్క్ ఉందండి మోడల్. దానికి సరిపోద్దామని చూస్తారు. అది వస్తే ఇది ఏలూరులోనే మోడర్న్ పార్క్గా తయారవుద్ది. తప్పనిసరిగా దానికి కావాల్సిన సదుపాయాలు దీనికి ఉంటే మటుకు బృందావన్ పార్క్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం మటుకు చేస్తామని చెప్పి తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. జూలై 1వ తేదీ నుండి 31 ఆగస్టు 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 3-4 డివిజన్లకు సంబంధించి చెంచుల కాలనీ తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్ట్ కింద ఫాగింగ్, ఖాళీ స్థలాల్లో ఉన్న నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి, నాయకులు జాగాని సంతోషి ప్రసాద్, మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి, మలేరియా అధికారులు, ఆశా కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోనూ స్లమ్ ఏరియాస్లోనూ కూడా డ్రైన్లలో వాటర్ సరిగ్గా పోకపోవడం వల్ల దోమలు వస్తున్నాయనేది, అదేవిధంగా రోడ్లు మునిగిపోతున్నాయనేది ఒక ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి హెవీగా వాటర్ వచ్చినప్పుడు ఒక గంట పాత్ర మాత్రమే రోడ్డు మీద నీళ్ళు ఉంటాయి. దీనికి సంబంధించి రోడ్డు ప్రక్కన కాలువను కూడా పూర్తి స్థాయిలో తీస్తున్నాము. దానికోసం ఎక్కడైతే అటువంటి ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు చెంచు కాలనీ కూడా వచ్చాము. ఆల్రెడీ డ్రైన్ మొత్తం పూర్తిగా తీయడం జరిగింది. తీసిన డ్రైన్ తర్వాత స్ప్రేయింగ్ చేయటము, అదేవిధంగా ఫాగింగ్ చేయటము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడైతే వాటర్ బాగా పోతుంది. డెఫినెట్గా పక్కనే ఉన్నటువంటి పెద్ద కాలువలకు వాటర్ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇవి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా చెప్తున్నాము, కాచి వడపోసిన మంచినీటిని మాత్రం తాగమని చెప్తున్నాము. డయేరియా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం హెల్త్కి సంబంధించి కాన్షియస్గా ఉండాలి. మంచినీటితో పెరిగే దోమ, డెంగీ కాబట్టి అన్ని మంచినీటి పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలని అందరినీ కోరుతున్నాం. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఏలూరు ఆదివారపేటలోని ప్రేమసాయి మందిరం సాయినామ స్మరణతో మారుమ్రోగింది. ఆదివారం ఉదయం నుండి ఆలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్ది పచ్చిపూలతో స్వామివారిని అలంకరించారు. ప్రత్యేక అభిషేకాలు, సాయినామ సంకీర్తనలతో ప్రధాన అర్చకులు మంత్రపుష్పాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమాల అనంతరం బాబావారికి హారతి కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. అనంతరం సుమారు 3000 మందికి భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యుల సమిష్టి కృషితో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సార్ లైట్ శక్తి భర్గో దేవస్య ఓం భూర్వస్వానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం నైవేద్యం నివేదయామి ఓం భూర్వస్వానాయ స్వాహ ఓం పురాణాయ స్వాహ ఓం ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ సిహెచ్ఎస్డి సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ నాక్ A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380.
విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్ జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతిక పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేస్తూ గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పౌర్ణమి వేడుకలను సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ దండా విజయ్ కుమార్ వ్యాస మహర్షి యొక్క విశేషాలను వివరించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫ్లాష్ సంస్థ నిర్వాహకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్తో పాటు టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నాయుడు వందన సమర్పణ చేశారు. నాకేదో కొద్దిగా తెలిసిన దాన్ని కొంచెం చెప్పడానికి ప్లాట్ఫామ్
ఇవాళ అత్యాధునిక విద్యాభ్యాసాలు కానివ్వండి, ఇది ఇంటర్నెట్ బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాడు ఇమీడియట్ చదువుకొని బీటెక్ అయిపోయిన వెంటనే వాడికి ప్లేస్మెంట్ రాదు ఇక్కడ. కాబట్టి అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా నిల్చోబెట్టి తీసేయండి సార్. అంటే కొన్ని విషయాలు ఇందాక చెప్పాను కదా, కొన్ని సంఘటనలు కొన్ని ఏవి సామాన్యుడికి అర్థం కావు. ఈయనకి కామవాంఛ కలుగుతుంది. కలిగేటప్పటికి ఆ ఇంద్రియం రిలీజ్ అవుతూ ఉంటుంది. రిలీజ్ అవుతే ఈయనేమో భార్యను కూడా వదిలేసేసి వేటగానే వచ్చి మధ్యలో ఈ మునులను చూసి తపస్సు చేసుకుంటూ ఉండి తపస్సు ఫలితం పొంది మళ్ళీ ప్రయాణం చేస్తుంటే ఇంద్రుడి యొక్క అంశాల కామోద్యమం జరుగుతుంది. కాబట్టి ఆ ఇంద్రియం వస్తూ ఉంటే దాన్ని వేస్ట్ చేయకూడదు, భార్య దగ్గరికి పంపించాలని దాన్ని ఒక మూటగా కడతారు. ఆ మూటగా కడితే ఒక కాటుక దిద్దుతున్న అంజనం అంటే కాటుక. ఆ కాటుక దిద్దడం వల్ల ఏమవుతుందంటే మన నేత్రాలు బాగా విప్పారి మన అజ్ఞానం పోయి మనం చీకటి నుంచి వెలుగులోకి వచ్చి మనం నిజమేమో దర్శనం చేయగలుగుతాం. అందువల్ల అట్లాంటి గురువు గారికి నమస్కారం అని చెప్తున్నాం. అలాగే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తిపౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోని. ఇందాక మన గురువుగారు వ్యాసుని యొక్క జన్మ పరంపర అదంతా కూడా చెప్పారు. సో సత్యవతి కుమారులుగా పరాశరుని యొక్క కుమారుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠునికి మునుమనవడు. మిగిలిన కార్యక్రమాలు ఎప్పుడు మేము ఇన్సిస్ట్ చేయాలి. ఈ గురు పౌర్ణమి అనే దాన్ని ఇంట్లో వైఫ్కి తెలియాలి, అమ్మాయి కూతురికి తెలియాలి, కొడుకు తెలియాలి. ఇదే నెక్స్ట్ మంత్ లేదా 2 months తర్వాత మనం ప్రిపరేషన్ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా దాంట్లో పాల్గొంటే అప్పుడు అందరం ఒక 20 మంది 30 మంది ఆడపిల్లలు తయారవుతారు. అలాగే గురువుని బట్టి మొదలు తయారవుతుంటే అపూర్వం అందరూ అప్పుడు రాష్ట్రం అంతా చూడాలంటే పవిత్రత ఏర్పడతారని నా ఉద్దేశం ఉంది. ప్రస్తుతానికి మరి మేము సన్మానం అనే దృష్టి అనుకోకపోయినా మన గురువుకి ఏదో ఒకటి సత్కరించుకోవాలనే ఉద్దేశంతో యోగా జాబిల్ యోగా పెద్దవేగి మండలం విజయరాయి గ్రామంలోని గాంధీనగర్లో ఆదివారం ఉదయం ఏలూరులో గల ఆయుష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ దివ్య ఆశీస్సులతో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా భక్త కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సాయిబాబా గుడి ఆలయ కమిటీ సభ్యురాలు ఆర్గనైజర్ కోనేరు అమరవాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచితంగా అందించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ఆమె కోరారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బలుసు ప్రసాద్, పి అప్పారావు, డాక్టర్లు ప్రవీణ్, సాయి కృష్ణ, రమ్య, భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయరాయి గ్రామం, పెద్దవేగి మండలం. ఈ గ్రామంలో నెలకొన్న మా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజున భక్తులందరూ కూడా బాబా గారి సంకల్పంతో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదివరకు వృద్ధాప్యంలో అనారోగ్యంగా సఫర్ అయ్యేవారు. కానీ ఈ రోజున ఈ కోవిడ్ రావడం వల్ల టీనేజర్స్ నుంచి ఓల్డ్ ఏజర్స్ వరకు కూడా ఎటువంటి వాళ్ళైనా ఏ టైం అనేది తెలియట్లా. ప్రతి క్షణం కూడా చాలా భయంకరంగా ఉంది. అందుకే ఈ గ్రామ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మా బాబా గారి సంకల్పంతో ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆయుష్ వారు, ఆ డాక్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం మా పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సార్ సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ ఆయుష్ హాస్పిటల్లో చేసే మా బిడ్డలు కూడా వాళ్ళు ఒప్పన్ దశరథ్ గారింటి వీళ్ళందరూ కూడా మా పిల్లలు ఎంత సేవ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈ గ్రామంలో వాళ్ళ ద్వారా ఈ ప్రజలందరికీ కూడా సేవ చేయాలని సంకల్పంతో మా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి
దివ్యాశీస్సులతో ఈ ప్రోగ్రాం గ్రామ ప్రజలందరూ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు మేము చాలా సంతోషం. విజయరాయ గ్రామంలో గాంధీనగర్లో సాయిబాబా గుడి వద్ద ఆయుష్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది గ్రామ ప్రజలందరూ సహకారంతో చేస్తున్నారు. ఈ యొక్క వైద్య సదుపాయాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో, పేద ప్రజలు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ షుగరు, బీపీ, బోన్ డెన్సిటీ అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు. ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. ఈ యొక్క సదావకాశాన్ని మాకు వినియోగించుకున్నందుకు ఆయుష్ ఆసుపత్రి వారికి. కొయ్యలగూడెంలో చింతలమ్మ గుడి వీధిలో చెరువూరి శ్రీనివాస్ షాపింగ్ కాంప్లెక్స్ నందు నాణ్యమైన కందిపప్పు, బియ్యం తగ్గింపు ధరలకు అందించే చౌక దుకాణాన్ని ప్రారంభించారు. కొయ్యలగూడెం కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రావు, కార్యదర్శి మోటుకూరి రాజా, వెంకటేశ్వరరావు, రైస్ మిల్లర్లు, ట్రేడర్లు తరపున మాటూరి సుధీర్, రైస్ మర్చెంట్ తరపున నాగరాజు, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొని చౌక దుకాణం ప్రారంభానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు దుకాణాన్ని ప్రారంభించారు. కందిపప్పు మార్కెట్ ధర 181 రూపాయలు ఉండగా ఈ చౌక దుకాణంలో 161కి అందిస్తున్నామని, అలాగే నాణ్యమైన సోనా మసూరి బియ్యానికి 1 కిలోకి 5 రూపాయల నుండి 7 రూపాయలు తగ్గింపు ఇస్తున్నామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. అనంతరం కొయ్యలగూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఉద్యోగుల పనితీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తీరు మార్చుకోకుంటే విధుల్లో అలసత్వం వహించే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. నేట మునిగి అనేక ఇల్లు కొట్టుపోయిన పరిస్థితి. దాన్ని మేము యుద్ధ ప్రాతిపదిక మీద ఇమీడియట్లీగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం కానీ, వాళ్ళు ఉండడానికి గుడారాలు కానీ, అలాగే వాళ్ళకి వైద్య సదుపాయానికి సంబంధించి వైద్య అధికారులు కానీ, అలాగే వాళ్ళకి మంచినీరు కానీ, బట్టలు కానీ, వస్తువులు ప్రతి ఒక్కరు కూడా వారికి అందించే విధంగా మేము గత 2-3 రోజుల నుంచి ఆ మండలాలను పర్యటించడం జరుగుతుంది. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాకు సూచించిన మేరకు మన ఏదైతే వరదల టైంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అని మాకు సూచించడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే సొంగ రోషన్ గారు ఈరోజు పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకోకుండా ఈ ప్రాజెక్టు వాటర్ని అంతా కలిసి అయితే ప్రభుత్వం వారు తక్కువ ధరలకి కందిపప్పు, బియ్యం అతనికి షాప్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఉన్నటువంటి వర్తక సంఘాలు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇరువురు కలిసి ఇక్కడ కొయ్యలగూడెం సిటీలో ఈరోజు ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కందిపప్పుని 180 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పుని 140 రూపాయలకి, అలాగే 55 రూపాయలు. ఓం సాయిరాం, శ్రీ సాయిరాం అంటూ భక్తుల సాయినామ స్మరణలతో కొవ్వలి గ్రామం మారుమ్రోగింది. గురు పూర్ణిమను పురస్కరించుకుని కొవ్వలి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి మందిరంలో బాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఉషా గ్రూప్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ వివి బాలకృష్ణారావు, సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ మామిళ్లపల్లి జయప్రకాష్, ప్రముఖ అడ్వకేట్ నరసింహమూర్తి తదితరులు బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన వారికి స్థానిక నాయకులు శ్రీనివాస్ ఘనస్వాగతం పలికి బాబా సమక్షంలో వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కూర్చోబెట్టండి లేదండి అక్కడ కూర్చోబెట్టండి లేదండి అక్కడ కూర్చో ఇక్కడే నుంచి అందరూ వస్తారు. నేను ఎందుకైనా మంచిదని చెప్పి ద్వారకా తిరుమల క్షేత్రంలోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సనాతన ధర్మంలో గురువులను దేవునితో సమానంగా భావిస్తారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు. వేదాలను రచించిన వేదవ్యాసుని జయంతి ఈ రోజే. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని పరిసరాలను మామిడి తోరణాలు, అరటిబోదలు, పుష్ప తోరణాలతో నయనానందకరంగా సుందరీకరించారు. అదేవిధంగా ఆలయ గర్భాలయంలో కొలువైన సాయిబాబాను విశేష పుష్పమాలికలతో అలంకరించారు. ఆ తర్వాత అర్చకులు బాబాకి పూజలు జరిపారు. అనంతరం భక్తులు పూజలు జరుపుకున్నారు. మండలంలోని తిమ్మాపురంకు చెందిన శ్రీ విఘ్నేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గీతాలాపనలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. बजट उठती है यार సెకండ్ క్లాస్ సెకండ్ అంటే ఏంటి సెకండ్ క్లాస్ సెకండ్ అంటే సెకండ్ అంటే మన మండలం రాట్నాల్కుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రాసన తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఏలూరు జిల్లా భక్తులతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా అమ్మవారి సన్నిధికి వచ్చి తమ మొక్కుబడులను చెల్లించుకోవడం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పొడిగాడ అలంకారం కూడా ఉంటుంది. అంతరాల దర్శనం మనిషికి 50 రూపాయలు. ప్రత్యేక పూజ టికెట్ తీసుకుంటే నేరుగా అమ్మవారి అంతరాలయంలో గోవర్ధన్ రెడ్డి నాకు తెలిసి నీరాజనం దర్శయామి నీరాజనానంతరే శుద్ధ ఆజమయం సమర్పయామి రాజ్యవాదిపత్యం భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తంగెళ్లమూడి కొమడవోలు ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. మురుగు డ్రైన్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క పూడికను పరిశీలించి పంట నష్టం వివరాలను రైతులను, కౌలు రైతులను, దేవాలయ కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ముంపు వలన వేసిన నాట్లు కుళ్ళిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటలు ముంపుకు గురై జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు గొర్రెల సాంబశివరావు, లావేటి శ్రీనివాసరావు, మొగిలి భాస్కర్రావు, వినుకొండ నాగేశ్వరరావు, గేదెల రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు చుట్టుపక్కల ఉన్న తంగెలమూడి అట్లాగే కొమడవోలి ప్రాంతాల్లో ముంపు గురైన పంట పొలాల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మురుగంతా కూడా కిందకెళ్ళే మార్గాలు లేక మూసుకుపోయి ఆక్రమణకు గురయ్యి మొత్తం నీరంతా కూడా ఎగదన్ని ఇవాళ పంట పొలాలు గత 5-6 రోజులుగా ముంపులో ఉన్నాయి, కుళ్ళిపోయే దశకు చేరుకుంటా ఉన్నాయి. మరి ఇంతవరకు అట్లాంటి అధికారులు కూడా వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ కానీ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతం వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ రైతులు కూడా చాలా అగమ్య గోచరంలో దిక్కుతో స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ పంటలు వేసినందుకు కూడా కౌలు రైతులు, పేద రైతులు, దేవాలయ కౌలు రైతులు ఇవాళ ఎకరానికి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ పెట్టుబడికి డబ్బులు లేక భార్యల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముంపుకు సంబంధించిన నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే, కాలువల్ని ఆధునీకరించకపోవడం వల్లే ఇవాళ పంట ముంపుకు వచ్చిన పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇక్కడ నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే ముంపు కారణమైన డ్రైనేజీలు బాగు చేయడం కానీ, పంట కాలువలు బాగు చేయడం కానీ వంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే కర్రనాచు, తూడు, తుక్కు, అలాగే గుర్రపడెక్క వీటన్నిటిని కూడా తొలగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా జలవనరుల శాఖ మొద్దు నిద్ర వీడి ఇవాళ కాలువలను బాగు చేసే పని, ఆ డ్రైన్లు బాగు చేసే పని కూడా చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి, అధికార యంత్రాంగం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తంగెలమూడి మరి ఏరియాలో ఉన్నటువంటి ఆదివారిపేట శివాలయం భూమి, అలాగే దీని కింద సావర్పాడు గ్రామానికి చెందిన భూములు కూడా ఉన్నాయి. మరి ఏలూరు నుంచి వచ్చే మురుకు నీళ్లు మరి ఇవన్నీ కూడా ఏలూరు బీడీ కాలనీ, ఎంఆర్సీ కాలనీ, మొత్తం ఏలూరు ఈ తంగెలమూడి ఏరియా చుట్టుపక్కల గ్రామాలన్నీ నీళ్లు కూడా మురుకు నీరు తీసుకొచ్చి ఈ డ్రైనేజీకి ఇచ్చారు. మరి ఇచ్చి ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల నుంచి ఇవన్నీ కలిపి ఇటు డ్రైనేజ్ ఇవ్వడం వల్ల విపరీతంగా మరి తూడు పట్టేసి కాలువలో రైతులు కొంతవరకు మేము మా వ్యవసాయం వరకు తవ్వుకున్నాం. ఇంకా బోల్డంత దూరం ఉంది, అవన్నీ తవ్వించాలంటే మా వల్ల కాక ఊరుకున్నాం. దానివల్ల ఎగబోటు పొడిచి ఇవాళ ఉడిసిన చేళ్ళు ఈ రకంగా తయారయ్యాయి. మరి డ్రైనేజీ వ్యవస్థలో
మరి ఏలూరు కార్పొరేషన్ వారు కూడా దీంట్లో పూనుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాంవరపుకోట చింతలపూడి రోడ్లో లక్ష్మీ టాకీస్ దాటిన వెంటనే చెరువు వద్ద ఉన్న మలుపులో నడి రోడ్డు మధ్యలో భారీ గొయ్యి పడింది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ గొయ్యి వద్ద సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కళ్ళచెరువు హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్ బాలు చీకటిలో సైతం వర్షాన్ని లెక్క చేయకుండా ప్రమాద సూచికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతమంతా నీరు నిండి గొయ్యి ఎంత లోతు ఉందో తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం వలన ప్రమాదాలకు నెలవుగా ఉన్న గొయ్యిని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి త్వరితగతిన పూడ్పించాలని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున కోరడం జరిగింది. జీలుగుమిల్లి శ్రీ జగదాంబ తల్లి ట్రాలీ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, అల్లూరి నగర్, కోయ మాదారం గ్రామాల పెదవాగు ప్రాజెక్టు తెగడంతో వరద ముంపు మొత్తం ఈ గ్రామాల మీదకు రావడంతో పూర్తిగా నీట మునిగాయి. దీంతో జీలుగుమిల్లి జగదాంబ ట్రాలీ ఆటో యూనియన్ సుమారు 500 మంది వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు మరియు చంటి బిడ్డలకు బ్రెడ్లు పంపిణీ చేశారు. వెంటనే స్పందించి వరద బాధితుల సహాయార్థం ఆహార పంపిణీ చేసిన ఆటో యూనియన్ని మండల ప్రజలు 3 గ్రామాల వరద బాధితులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్, వైస్ ప్రెసిడెంట్ గోరిపత్తి నాగరాజు, సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ దారా మనోజ్, నరసింహ, ఉస్సే సునీల్, యామాల శ్రీనివాసరెడ్డి, వాసా శ్రీను, మెడబలి శ్రీను, ప్రసాద్, డేవిడ్, రవీంద్ర, మోహన్, చిట్లూరి పుల్లారావు, ఆనంద్, ప్రసన్న, సుందర్రావు, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మీరే ఇచ్చారంట అనిలు అక్కడ ఇచ్చారంట లైన్ రమ్మని తీసుకున్నారు కర్రీ బయట ఏలూరు మండలం పోణంగి గ్రామంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలంతా గ్రామంలోని దేవతలకు మేళ తాళాలతో వెళ్లి ఆషాఢం సారె చీరలు సమర్పించారు. తెల్లవారుజామున మేళ తాళాలతో గంగానమ్మ తల్లి ఆలయానికి వెళ్లి గంగానమ్మ తల్లికి స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. సారె చీర సమర్పించారు. అనంతరం శ్రీ వైనతేశ్వర ఆలయంలోని పార్వతీదేవి అమ్మవారికి, తర్వాత శ్రీ కూర్మావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవార్లకు సారె చీర సమర్పించారు. అనంతరం రామాలయంలో సీతాదేవి తల్లికి సారె చీర సమర్పించి రామాలయంలో పారాయణం చేశారు. అందరికీ ప్రసాదాలు పెట్టిన అనంతరం వచ్చిన సారెను గ్రామస్తులకు అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పోణంగి గ్రామంలోని కాపు మహిళలు, కాపు పెద్దలు పాల్గొన్నారు.
కాల్ వచ్చింది, ట్రైన్ లైన్ వచ్చింది, ఆ ట్రైన్ లైన్ యాక్టర్ ఫోన్ చేసి పెడతావు నువ్వు. వచ్చాడుగా వెళ్ళలేదు. చూడు చాలా పెద్దలు పట్టుకుంది అమ్మాయి చూడదయా తెలుగుగలవాళ్ళు మీరు ఏమా తెలుగుగల చూసావా ఎంత పెద్దలు పట్టుకుందా. వీళ్ళంతా మాయమ్మ మాయా ప్రపంచం నుంచి వచ్చారు వీళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ్మిలేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. వరద ప్రభావం ఉన్నా లేకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న కలెక్టర్ వెట్రిసెల్వి. ఘనంగా మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే బడేటి చంటి. అధైర్య పడకండి, అన్ని విధాలా ఆదుకుంటాం. ముంపుకు గురైన ప్రాంతాలు పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్. వాడవాడలా అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూజహాన్ దంపతులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.